మీకు తెలుసు తుంగభద్ర ప్రాజెక్టు ఈవేళ రాయలసీమకు అత్యంత వెనకబడినటువంటి అనంతపూర్ గాని కర్నూలు గాని ఈ జిల్లాలకి సాగునీరు త్రాగునీరు అందించడంలో తుంగభద్ర ప్రాధాన్యత అంటే మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కనీసం మెయింటెనెన్స్ అంటే గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఏ ప్రాజెక్టుకి లేదు. అందులో తుంగభద్ర కూడా ఆ రోజు మరి 19వ గేట్ ఆ రోజు కొట్టుకుని పోతే అర్ధరాత్రి సమయంలో సైతం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గేట్ల నిపుణుడు అన్నం నాయుడు గారితో కూడా మాట్లాడి వెంటనే ఆయన పంపించి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసి సెకండ్ క్రాప్ అవకాశం లేదని సాక్షాత్తు అక్కడి నుండి ప్రతినిధులే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో హిస్టరీలో ఫస్ట్ టైం వాటర్ ఫ్లో ఉండగా వాటర్ ఫ్లో లో ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో సాఫ్ట్ గేటు ఏదైతే అక్కడ గేట్ ని కూడా వెంటనే మరి కొత్త స్టాప్ లాక్ గేట్ ని 5 రోజుల్లో అక్కడ అమర్చారు. మరి ఆ రకంగా 40 టీఎంసీల నీటిని అక్కడ సేవ్ చేయగలిగాం. అంటే ఈ రకంగా ఏ ప్రాజెక్ట్ గానీ ఏ ప్రమాదం వస్తే వెంటనే స్పందించేటువంటి గుణం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి.